వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం ఏపీ రాజధాని అమరావతిలో ఉన్నాం. అమరావతిలో కూడా తూళ్ళూరు ప్రాంతంలో ఉన్నాం. అంటే ప్రభుత్వం మారిన తర్వాత ఒకసారిగా మళ్ళీ అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం, ఒకసారిగా రాజధాని ప్రాంతంలో వాతావరణం అయితే పూర్తిగా మారిపోయింది. అంటే భూముల రేట్లు దాదాపు 2 నుంచి 3 రేట్లు అయితే ఇక్కడ పెరిగాయి. దాదాపు ఎంక్వైరీలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కూడా మనకు అనిపిస్తుంది అన్నమాట. అయితే అసలు రాజధాని ప్రాంతం కావచ్చు, రాజధాని చుట్టుపక్కల మార్కెట్ ఏ విధంగా ఉంది, రేట్లు ఏ విధంగా నడుస్తున్నాయి, ప్రజెంట్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పట్టడానికి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తుళ్ళూరు ప్రాంతవాసి. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది అంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మార్కెట్ ఎలా ఉంది? ఎలక్షన్ ముందు అయితే మరీ ఘోరంగా ఉందండి. ఎలక్షన్ తర్వాత అయితే అంతకుముందు చంద్రబాబు టైంలో 2019 ముందు ఎట్లాగుందో సేమ్ అదే పొజిషన్ స్టార్టింగ్ నుంచే మొదలైంది. ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు మార్కెట్ ఎలా ఉంది? ఎలా ఉంది? 58,000 నుంచి ఉండేదండి. 35 నుంచి 58,000 దాకా ఉంది. ఇప్పుడైతే 60 నుంచి 65,000 దాకా ఉందండి. ఇప్పుడు 10 రోజుల్లోనే చాలా తేడా వచ్చింది. రేపు వరకు స్టార్ట్ అయితే ఇంకా బాగుండిద్ది. 2-3 మంత్స్లో 1 lakh దాకా వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మార్కెట్ రేట్ పెంచేశారు 2 నుంచి 3 రేట్లు. పాత రేట్లు అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 58,000 60,000 ఉంది. ఇప్పుడు ఆ రేట్లు వచ్చింది మళ్ళీ. అంతకుముందు 10,000 12,000 ఉన్నది. ఇప్పుడు మా పాత రేట్లు వచ్చినాయి అంతే. చుట్టుపక్కల అంటే ఒక అమరావతి కదా, అమరావతి చుట్టుపక్కల కూడా రేట్లు ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల కూడా పొలాల రేట్లు వచ్చేసి 2 కోట్లన్నర 3 కోట్లు ఉందండి. నాన్ పూలింగ్ ఇంకొంచెం ఒక 10 కిలోమీటర్లు దాటేటప్పటికి 25 లక్షల నుంచి 30 లక్షలు అట్లా ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఎంక్వైరీస్ ఈ రోజుకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఏమేమి మిమ్మల్ని అడుగుతున్నారు? ల్యాండ్స్ ఎలాంటి ల్యాండ్స్ అడుగుతున్నారు? కమర్షియల్ ఎక్కువ డిమాండ్ ఉందండి. కమర్షియల్ కోర్ క్యాపిటల్ ఏరియాలో డిమాండ్ బాగుంది. కోర్ ఏరియాలో కొంచెం అవుట్ కూడా పర్లేదు. రెండు కోర్ క్యాపిటల్ ఏరియా అన్నారు. ఒకసారి మనకి మ్యాప్ ఉంది ఇక్కడ. మ్యాప్లో కూడా ఒకసారి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా బ్రీఫ్గా? ఒకసారి మనం చూస్తూనే ఉన్నాం. కోర్ క్యాపిటల్ ఏరియా అన్నారు. ఎక్కడి నుంచి? ఇది కృష్ణా రివర్ అండి. ఈ కృష్ణా రివర్ నుంచి కిలోమీటర్ డిస్టెన్స్లో నీరుకొండ వరకు ఉంటుందండి. 7 కిలోమీటర్ల వరకు. ఇది హైకోర్టు, ఇది డైమండ్ సర్కిల్, ఇది సీడాక్స్ రోడ్ అండి. ఇది అనంతపురం హైవే. ఇది వచ్చేటప్పటికి నాన్ పూలింగ్ అండి. పెద్దపరిమి. ఇది వచ్చేటప్పటికి వడ్డమానం. అది ఇది వచ్చిన ఐకాన్ బ్రిడ్జి అండి. అది వైకుంఠపురం అండి. వైకుంఠపురం నుంచి నందిగం హైదరాబాద్ హైవేలో కలిసిద్ది. అది రాయపూడిలో ఇవాళ వచ్చేది 55,000 నుంచి 60,000 దాకా ఉందండి. కోరియర్ వచ్చేటప్పటికి. అది తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో అయితే 45,000 నుంచి 50,000 52,000 అట్లా ఉండిద్ది. కోర్ క్యాపిటల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో లేనండి. అది ఇటు వచ్చేటప్పటికి మందడం, వెలగపూడి, మల్కాపురం ఆ ఏరియా వచ్చేది 55,000 నుంచి 60,000 లోపు ఉందండి. లింగాపాలెం వచ్చేటప్పటికి 60,000 దాకా ఉందండి. 55,000 నుంచి 60,000 దాకా ఉంది రెసిడెన్షియల్ ఫ్లాట్లు. ఈ ఏరియా మొత్తం అంతకుముందు చంద్రబాబు గారి టైంలో సింగపూర్ వాళ్ళు కేటాయించారు 1800 ఎకరం. ఇదండి ఇది ఈ ఏరియా సిటీ క్యాపిటల్ ఏరియా అండి. ఇది ఉత్తరాయపాలెం కూడా 60,000 నుంచి 60,000 లోపు ఉందండి. 55,000 నుంచి 60,000 దాకా ఉంది. మందడం కూడా 50,000 52,000 అట్లా ఉందండి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ మనకి? కమర్షియల్ ఎక్కడ ఉంది? కమర్షియల్ వచ్చేటప్పటికి కోర్ క్యాపిటల్ సరౌండింగ్లో రాయపూడి, కొండమరాజుపాలెం, మందడం, వెలగపూడి ఆ ఏరియాలో అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. అది ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఈ ఎడ్యుకేషన్ హబ్ అండి. ఎడ్యుకేషన్ హబ్ విట్టు కాలేజీ, విట్టు, SRM, అమృత యూనివర్సిటీ ఆ ఏరియా అండి. హైకోర్టు సరౌండింగ్లో కూడా. సో ఇటు ఎట్లా ఉంది? దొండపాడు వచ్చేటప్పటికి 45,000 పైన ఉందండి. 50,000 దాకా ఉంది. ఇది అనంతవరం వచ్చేటప్పటికి 45,000 40,000 అట్లా ఉంది. సో తక్కువ రేట్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కువ హైయెస్ట్ రేట్లు? తక్కువ రేట్లు వచ్చేటప్పటికి నెక్కళ్ళు, నిడమర్రు, కూరగళ్ళు అట్లా ఉన్నాయండి. అది సో ఎలా ఉన్నాయి ఎంక్వైరీస్? డైలీ ఏ లొకేషన్స్ ఎక్కువ ఎంక్వైరీ? లొకేషన్ వచ్చేటప్పటికి రాయపూడి, తుళ్ళూరు ఈ పరిసర ప్రాంతాల్లో, కొండమరాజుపాలెం ఆ ఏరియాలో ఎక్కువ డిమాండ్గా ఉందండి. ఈ సేల్స్ కూడా అక్కడే ఎక్కువ. ఎలా ఉన్నాయి రేట్లు? 55,000 నుంచి 60,000 దాకా ఉందండి ప్రజెంట్. రేట్ల విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారా? అవుతుందండి. మా రైతుని బట్టి, రైతు దగ్గర మంచి స్థానం మీద మనం చేయించుకున్న రిజిస్ట్రేషన్ టైం బట్టి 2-3 వేలు మార్జిన్తో అవుతున్నాయండి. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇక్కడ కూరగాయలు SRM కాలేజీ సరౌండింగ్లో, విట్టి కాలేజీ సరౌండింగ్లో ఈ బైపాస్ పోతుందండి. వెంకటపాలెం బైపాస్ ఈ సరౌండింగ్లో బాగా ఇప్పుడు సేల్స్ కమర్షియల్. ఇది బైపాస్ అండి. ఈ గొల్లపూడి దగ్గర నుంచి వచ్చేటప్పటికి మంగళగిరి టోల్ గేట్ దాకా వచ్చిందండి. ఇది కాజా టోల్ గేట్ దాకా వచ్చింది.
అది ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మార్కెట్ బాగుంది. అంతకుముందు 10,000 12,000 ఉండేది, ఇప్పుడు 45,000 50,000 అట్లా ఉంది. ఈ ఉండవల్లి పరిస్థితి ఏంటండి ఇక్కడ? ఉండవల్లి పూలింగ్కి ఇంకా ఇవ్వలేదు. రేపు దీన్ని కూడా తీసుకొని సీడాక్స్ రోడ్ కంప్లీట్ చేస్తారు. మణిపాల్ దాకా ఈ రోడ్డు మొత్తం ఫినిష్ అయిపోతే ఇక్కడ కూడా మంచి డిమాండ్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నారు. వెలగపూడి ఇట్లా ఈ ప్రాంతం, ఈ ఎలగపూడి కూడా బాగుందండి. ప్రజెంట్ సచివాలయం ఉంది కదా, అంతకుముందు కూడా ఇక్కడ కూడా బాగా డిమాండ్గా ఉంది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందండి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే? చాలా బాగుండిద్దండి. ఇక్కడ వచ్చేటప్పుడు 2-3 మంత్స్లో 1 lakh దాటిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారు. కౌంటింగ్ అయిపోయింది కానీ రాజధానిలో మార్కెటింగ్ చాలా బాగుంది. ఎన్ఆర్ఐలు కానీ లోకల్ వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వైజాగ్ వాళ్ళు వచ్చి బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 2 నెలల తర్వాత మార్కెట్ ఇంకా చాలా బాగుంటుంది. ₹1,00,000 దాటిపోయింది అన్న ఆలోచనతో ఎక్కువ కొనడానికి రాజధాని ఏరియాలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాజధానిలో ఇప్పుడు పెట్టుబడులు పెడడానికి ఇది సరైన టైంగా అందరూ అనుకొని ఇప్పుడు కొనడానికి ఎక్కువ చూపిస్తున్నారు. 2 నెలలు దాటిపోయిన తర్వాత హై రేంజ్కి వెళ్ళిపోతాయి అని చెప్పి ముందే ప్లానింగ్తో కొనడానికి ఇష్టపడుతున్నారండి. గతంలోకి ఇప్పటికి ఏంటంటే గత 5 సంవత్సరాలు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గత 5 సంవత్సరాల్లో 10,000 12,000 కూడా కొనడానికి భయపడే టైంలో ఇప్పుడు చంద్రబాబు గారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఉన్నట్టుండి అనుకోకుండా 40,000 నుంచి 60,000 దాకా మార్కెట్ జరుగుతుంది. ఇదే కొనసాగే అవకాశం పెరిగే అవకాశం? ఇదే కొనసాగిద్దండి. ఇందుకైతే తగ్గే మా పరిస్థితి అయితే లేదు. ఇంతకన్నా ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సీడాక్సిస్ రోడ్లు ఎంత ఉన్నాయండి? సీడాక్స్ రోడ్ వచ్చేటప్పటికి 55,000 నుంచి 60,000 దాకా ఉందండి. కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ కూడా చెబుతున్నారు రైతులు. ఎక్కువ కమర్షియల్ ఆలోచిస్తున్నారా తీసుకునే వాళ్ళు? ఎక్కువగా కమర్షియల్కే ఇష్టపడుతున్నారండి. రెసిడెన్షియల్ ఆల్రెడీ పొలాలు ఉన్న వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కమర్షియల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఎలా ఉంది? రిజిస్ట్రేషన్ రోజు వచ్చేటప్పటికి తుళ్ళూరు సరౌండింగ్ ప్రాంతాలు, తుళ్ళూరు మండలం అయితే ఒక 50 నుంచి 60 రిజిస్ట్రేషన్లు అయితే డైలీ జరుగుతున్నాయండి ప్రజెంట్. సండే విపరీతమైన ఫ్లోటింగ్ ఉందండి, బాగుంది. ఆ రోజు హాలిడే కావడం వల్ల ఆ రోజు ఎక్కువ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు వచ్చి కొనడానికి ఇష్టపడుతున్నారు రాజధానిలో పొలాలుగా ఫ్లాట్లు కానీ. వడ్డమాను, అమరావతి, పాత అమరావతి ఉంది కదా, ఆ విలేజ్లో సరౌండింగ్లో రాజధాని చుట్టూ ఒక 25 కిలోమీటర్ల లోపు పొలాలు కొనడానికి ఇష్టపడుతున్నారు. అక్కడ వచ్చేటప్పటికి ₹1,00,00,000 నుంచి 3 కోట్లు 4 కోట్లు అట్లా ఉందండి. పాత రోజులు మళ్ళీ వచ్చినాయండి. అదే కనుక లాస్ట్ టైం కూడా చంద్రబాబు గారు ఉన్నట్లయితే ఈ పాటికి 50% రాజధాని కంప్లీట్ అయిపోయేది. ఈ రాజధాని రైతులు ఎంతగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉండేవి కాదు. మేము చాలా బాగుండేవాళ్ళం అని చెప్పి అనుకున్నాం. కానీ మా బ్యాడ్ లక్ మనం ఏం చేస్తాం, మధ్యలో గవర్నమెంట్ మారటం వల్ల చాలా ఇబ్బందులు అయితే పడ్డాం మేము. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక 20 రోజుల నుంచి అయితే మాకైతే మాత్రం బాగా హ్యాపీగా ఉంది. మా పొలాలు మేము పూలింగ్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ అప్పుడైతే మేము అంత సంతోషంగా ఉన్నాము, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత మళ్ళీ మేము అదే సంతోషాన్ని అనుభవిస్తున్నాం. మాది రాజధాని రాయపూడి గ్రామం అండి. ఇక్కడ మేము మా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాం. మేము కూడా మా ఆఫీస్ పేరు రమ్య రియల్ ఎస్టేట్. మాకు ఏదన్నా కాంటాక్ట్ అవ్వాలంటే మా నెంబరు 9912527828 అండి.